హలో పిల్లలారా, నేను శివాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక తెలివైన కాకి ఉండేది. అది ఎప్పుడూ నిజం మాత్రమే మాట్లాడేది. అందరికీ జ్ఞానం గురించి చెప్పేది. అదే అడవిలో అందరినీ మాయ చేసే ఒక నక్క కూడా ఉండేది. ఒకరోజు కాకికి ఒక పెద్ద రొట్టెముక్క దొరికింది. ఆ రొట్టెముక్కని పట్టుకుని ఒక కొమ్మపై కూర్చొని తింటూ ఉంది. దాన్ని చూసిన నక్కకు ఎలా అయినా ఆ కాకిని మోసం చేయాలనిపించింది. బాగా ఆలోచించి, కాకిగారూ, మీ గొంతు ఎంత మధురంగా ఉందో అని నక్క పొగిడింది. అది విన్న కాకి నక్క మాయను వెంటనే గుర్తించింది. దానికి ఎలా అయినా ఈరోజు బుద్ధి చెప్పాలని ఒక్కసారిగా నటిస్తూ పాడబోతున్నట్లు చేసింది. అది చూసిన నక్క ఆనందంతో పైకి దూకింది. తెలివైన కాకి మాత్రం రొట్టె కాదు, దానికి బదులుగా ఒక ఆకు కిందకి వదిలింది. అప్పుడు నక్క మోసం బయటపడింది. అప్పుడు కాకి నక్కతో, తెలివితేటలున్నవారి ముందు నీ మోసం ఎందుకు పనికిరాదు అని అంటుంది. నీతి: మోసం ఎప్పటికీ నెగ్గదు. ధర్మం, జ్ఞానం ఎప్పుడూ గెలుస్తాయి.